హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళు ఒకవేళ మీ నెంబర్ని కనుక బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా లేదా, ఇలాగ ప్రతిదీ మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు, ఇది జనరల్ రీడింగ్. ఇక్కడ మీకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే, మీరు చాలా కంట్రోల్లో హోల్డ్ చేసుకొని ఉన్నారు. మీ ఎమోషన్స్ని దాచిపెట్టుకుంటున్నారు, బయటికి ఏమి చెప్పలేకపోతున్నారు మీరు అని వాళ్ళు అనుకుంటున్నారండి మీ గురించి. వాళ్ళ అంటే ఏమి చెప్పే పర్సన్గా ఉండట్లేదంట, మీరు ఏదో దాచిపెడుతున్నట్టు అన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అణుచుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అలాగా మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే అండి కొంచెం మనీ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి కెరీర్ వైజ్ అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ ఏమో ఫైనాన్షియల్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది. మీరేమో చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ ఏం మెసేజ్ వస్తుంది అనేది. ఇక్కడ మీ పర్సన్ అయితే అండి వాళ్ళు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. హ్యాపీగా సంతోషం అంటే ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళడం కానీ అలాగనమాట, ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది. మ్యారేజ్ ఎనర్జీ చూపిస్తుంది అండి, లేదంటే ఎక్కడైనా మ్యారేజ్లు మిమ్మల్ని చూడడం కానీ ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది. ఎక్కడైనా పార్టీల్లో మిమ్మల్ని చూడడం కానీ ఇలాంటిది చూపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని పార్టీ ద్వారా కలిసారో, మ్యారేజ్ ద్వారా కలిసారో, ఇలాగ అయితే వాళ్ళు అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. వాళ్ళకి అదొక గుర్తొస్తుంది అనేది నాకైతే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. హ్యాపీగా అంటే ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు అలాగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోటి సరిగ్గా ఉండట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు అనుకుంటున్నారండి. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది. మెసేజ్లు చూద్దామండి, వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఏంటి అనేది. అంటే మెసేజ్ ఏమొస్తుంది అనేది, యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ అంటున్నారండి. మీరంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికన్నా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నారంట. అంటే మీ నేచర్ వాళ్ళకి నచ్చి ఉండిద్ది అనమాట. గుడ్ పర్సన్గా వాళ్ళ ఒపీనియన్ అయితే ఉందండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.